యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. పద అర్థం చూద్దాం రండి. యథా ఇప్పుడు, తే నీ, మోహకలిలం మోహం అనే చెరువు మటుకును, బుద్ధి నీ బుద్ధి జ్ఞానశక్తి, వ్యతి తరిష్యతి దాటిపోతుంది అధిగమిస్తుంది, తథా అప్పుడు, గంథాసి నీవు చేరుకుంటావు స్థితిని పొందుతావు, నిర్వేదం ఆసక్తిరహితమైన స్థితి విరక్తి, శ్రోతవ్యస్య ఇంకా వినాల్సిన జ్ఞానాలు శాస్త్రాలు, శృతస్య చ ఇప్పటికే విన్న వాటిపైన. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఎప్పుడు నీ బుద్ధి అజ్ఞానమనే మోహమడుగును దాటుతుందో అప్పుడు నీవు అన్ని శాస్త్ర జ్ఞానాలపై కూడా ఆసక్తి రహిత స్థితిని పొందుతావు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం 2వ అధ్యాయం 46వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు వచ్చిన బోధకు ముగింపు శ్లోకం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా చెప్తున్నాడు. 47వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు కర్మయోగి ఎలా ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తాడో వివరించాడు. 51వ శ్లోకంలో ఆ యోగి పుణ్యపాప ఫలితాలను దాటి మోక్షాన్ని పొందుతాడని చెప్పాడు. అయితే ఈ శ్లోకంలో ఆ జ్ఞానంతో మనసు అజ్ఞానమడుగును దాటితే శాస్త్ర విన్యాసాలు వాద ప్రతివాదాలు అన్నీ అప్రయోజకమవుతాయి అని చెప్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.